పక్కన ది బెస్ట్ హీరో ఇళయ దళపతి విజయ్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఒక హీరో అనమాట. ఇది ప్రజెంట్ నేను ఇళయ దళపతి విజయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో విజయ్ గారు ఫస్ట్ హీరోయిన్ దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ పెద్ద డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, అట్ ది సేమ్ టైం యాక్టర్. దాదాపు 70 సినిమాలకు పైగా డైరెక్ట్ చేశారనమాట. ఎస్ఏ చంద్రశేఖర్ గారు అంటే తెలియని వాళ్ళు లేరు. సో ఎస్ఏ చంద్రశేఖర్ గారు అండ్ విజయ్ గారు ఫాదర్ అనమాట, మన ఇళయ దళపతి విజయ్ గారు ఫాదరు. అండ్ తెలుగులో కూడా ఆయన ఒక 2 సినిమాలు తీశారు మన చిరంజీవి గారితో. అండ్ చట్టానికి కళ్ళు లేవు 1981 అనుకుంటాను. తర్వాత దేవాంతకుడు కూడా తీశారు. సో ఇది విజయ్ గారి ఇల్లు అనమాట. ప్రజెంట్ విజయ్ గారి ఇల్లు ఎంట్రీ ఇక్కడ ఉంది, అటు కూడా ఉందనుకుంటా నాకు తెలిసి. ఎంట్రీ ఇదే మనకి. సో లోపలికి వెళ్ళి ఒకసారి విజయ్ గారు ఉన్నారా లేదా, అండ్ వాళ్ళ మదర్ కూడా మనకు తెలుసు, కర్ణాటిక్ సింగర్ అనమాట బేసికల్గా. సో శోభ గారు. సో తను వచ్చేసరికి వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్, ఎస్ఏ చంద్రశేఖర్ సారు అండ్ మేడంది. సో ఈయన క్రిస్టియన్, ఆమె వచ్చేసరికి మలయాళీ బ్రాహ్మిన్. బట్ ఎస్ఏ చంద్రశేఖర్ గారి సినిమాలంటే ఒక మార్క్ ఉంటుంది. ఎలా అంటే మనకి తెలుగులో దాసరి గారు, రాఘవేంద్రరావు గారు, కోదండరామరెడ్డి గారు సినిమాలకి ఎలాంటి ఒక ట్రెండ్ సెట్ చేశారో, తమిళ్లో అట్ ది సేమ్ టైం ఎస్ఏ చంద్రశేఖర్ గారు కూడా అలాంటి సినిమాలు తీశారనమాట. దాదాపు 19 ఫిలిమ్స్ మన కెప్టెన్ విజయకాంత్ గారితో తీశారు. అట్ ది సేమ్ టైం ఫస్ట్ విజయ్ గారిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా వాళ్ళ నాన్నగారే అనమాట. నలాయిల్ మైల్ అని చెప్పేసి 1992 ఐ థింక్. వాళ్ళ కొడుకుని కూడా ఆయనే పరిచయం చేశారు, లాంచ్ చేశారు. అండ్ దాదాపు 72 సినిమాలు డైరెక్ట్ చేశారు, చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, అండ్ స్క్రీన్ రైటర్గా చాలా సినిమాలకు ఉన్నారు. అండ్ స్టిల్ 2022లో కూడా ఆయన ఇంకా డైరెక్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే 76 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా అన్ని సంవత్సరాలు ఉన్న ఒక డైరెక్టర్గా కనిపించారు ఆయన. అండ్ ఇప్పటికి సినిమాలు డైరెక్ట్ చేస్తూనే ఉన్నారు, యాక్ట్ చేస్తూనే ఉన్నారు, ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఇల్లు ఇది అనమాట.